ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. అసలు ఈ కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ఏ పార్టీ వస్తుందనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ప్రస్తుతం అయితే ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ కాంగ్రెస్ రావాలి. ఎందుకమ్మా కాంగ్రెస్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అభివృద్ధి చేసడానికి ఇంకా ఏమున్నాయి పనులు చేసడానికి అంటే ఇంతకుముందు పనులు ఏమి కాలేవా మరి? ఇక అయినాయి, కొన్ని కాలేదు. ఓకే, అంటే మరి ఎట్లయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? చేస్తే బాగుంటది కదా, చెయ్యాల. ఓకే, చేస్తే బాగుంటది. చేస్తే బాగుంటది. ఓకే అమ్మా చెప్పండి, మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్. ఎందుకమ్మా? అన్ని పనులు చేయాలి. అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చేస్తున్నాయి కదా, మరి మీరు ఎందుకు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆయన కూడా పనులు చేశారు, ఇల్లు కూడా చేయాలని అనుకుంటారు. ఓకే అమ్మ చెప్పండి, మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ అత్తనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మాకు లేరు వాళ్ళకు పింఛన్లు అవి ఇస్తాను అంటుండు కదా, బస్సు ఫ్రీ పెట్టిండు కదా, దేనికి ఒకదానికి అత్తే మంచిగా అనుకుంటున్నాను. ఓకే, అంటే కాంగ్రెస్ వస్తే మీకు అన్ని ఇంకా మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మస్తు రోజులు బిడిల్ చేయబట్టి పింఛన్ వస్తలేదు, ఇప్పుడు అత్తనని చెప్తుండు కదా, 2500 ఇస్తానంటుండు కదా, అందువల్లనే రావాలనుకుంటున్నాను. ఓకే, అంటే మరి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడిగిరా మీరు ఎవరైనా? అడిగినాం కానీ రాలేవు. అంటే ఏం చెప్పిరమ్మా వాళ్ళు? అప్పుడు ఏం చెప్పారు? అప్పుడు పిఏపు ఉండాలి అది ఇది అని చెప్పిండు, బీడీలో పింఛన్ బీడీలో చెప్తున్నా కాబట్టి పింఛన్ అది రాలేదని చెప్పిండు. ఇప్పుడు వస్తాయని చెప్తున్నారు కదా. ఓకే, మీరు మాట్లాడారు ఎవరితోనన్నా? మరి ఇప్పుడు వస్తున్నారా నా నాయకులు మీ దగ్గరికి? ఎవరు రాలేరు. ఓకే అమ్మ చెప్పండి, మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం. కాంగ్రెస్ వస్తేనే చేసే పనులు చేస్తారు కదా, అందుకే రావాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం. అంటే ఇంతకుముందు అయితే మరి బీఆర్ఎస్ ఉంది, అంతే బీజేపీ ఉంది కదా, అంటే మీరు వాళ్ళకి సంబంధించి ఏమన్నా మీరు వాళ్ళతో మాట్లాడిరా? అంటే ఏం చెప్పారు వాళ్ళు? రాలేరు, ఎవరు రాలేరు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నాం. అంటే అట్లా కాదు, అంటే బీజేపీ వాళ్ళు కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైనా వచ్చారు అప్పుడు? మరి ఎవరు రాలేదు. అంటే ఇప్పుడు ప్రచారానికి సైతం వస్తారు కదా మరి, ఓట్లు వేయండి అని అయితే వస్తారు కదా, మీరు మరి వాళ్ళతో మాట్లాడిరా? మాట్లాడలే. మరి మాట్లాడితే తెలుస్తుండే కదా, అంటే మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా చెప్తుండే కదా. మేము మాట్లాడలేదు. అంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. వీరైతే కాంగ్రెస్ వస్తే మాకైతే బీడీల పింఛన్ కావచ్చు, ఇతరత్ర అయితే వస్తాయని అయితే మేము భావిస్తున్నాం అని చెప్తున్నాం. మనతో పాటు మరికొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇక ఏమనుకుంటున్నాం కదా, కాంగ్రెస్ కానీ ఇక మాకు పింఛన్లు వస్తారు, ఏం వస్తలేవు. ఇక మాకు సుత మా బిడ్డ ఇంట్లుంది, అంత మెంటల్ ఆమెకు సుత పింఛన్ పొరగడుతుంది, ఏం చెప్తాం? అంటే మీరు మాట్లాడారు ఎవరితో మరి? ఇంకేం మాట్లాడుతున్నాం కానీ అవుతుంది అవుతుంది అంటుర్రు. ఏది ఇంకా ఎవరు చేస్తే వాళ్ళకి ఇస్తామా అన్నయ్య, అంతే. ఎవరు ఇంత మాకు ఇంత సాయం చేస్తాం, మేము ఇస్తాం అంతే. వేసుడే అయ్యా మాకు ఇంత పింఛన్ రావాలి గంతే, లేని వాళ్ళకు గంతే. మరి ఇప్పుడు వస్తున్నాయి పింఛన్లు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు దాదాపే మరి ఎట్లా మరి ఇంకా వస్తలేమంటున్నారు అంటుర్రు కానీ మరి ఎవరు ముందుగా పెడితే వాళ్ళకి ఎత్తాం. మరి ఇంకేంది పింఛన్లు అంతే. అయ్యో అంటే మీరు మాట్లాడారా మరి? గత ప్రభుత్వంలో అయితే కొంతమంది అయితే నాయకులు ఉన్నారు కదా, మీరు మరి మాకు వస్తలేవు, మా ఇబ్బందులు అయితే ఉన్నాయని మీరు చెప్పిరా? మరి వాళ్ళు ఏమన్నారు? తాత్పరగా అంటారు, చేస్తాం తాత్పరగా అంటారు. ఎవరు ముందుగా చేస్తే వాళ్ళకి ఇస్తాం, మనకి అంతే సార్ అంతే. అంటే ఇప్పుడైతే 5 సంవత్సరాలు అయితే అధికారంలో ఉండాల్సింది అయితే మీ చేతుల్లో అయితే ఉంది. మీరు ఎవరికి ఓటేస్తే వారైతే అధికారంలోకి అయితే రావడం జరుగుతుంది కదా. అంటే మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం అయితే గతసారి అయితే బీఆర్ఎస్ అయితే ఉంది, దాని తర్వాత అయితే బండి సంజయ్ అయితే ఉన్నారు, ఇప్పుడైతే మరి మళ్ళీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి మరి ఏం చెప్తారు ఫైనల్ గా అయితే? ఏం చెప్తా, అందరితో చెప్తాం అంతే అంతే. అంటే ఇప్పుడు 10 మంది వస్తారు, 10 మంది వచ్చినప్పుడు వేస్తామని అంటాం, కానీ మన ఎటు ఉన్నదో అటే వేస్తాం కదా. ఇంత లేనులకు ఇంటి ఇచ్చిండ్రు కదా, చేకూర్తి ఇంట్లో అయితే ఇచ్చింది కదా. ఎప్పుడమ్మా ఎప్పుడు ఇచ్చారు? అంటే మీకు సంబంధించి 25 ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో ఆవిడ ఇచ్చింది, ఇందిరా మాకు పథకం. అమ్మ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓట్లు అయితే అవుతున్నాయి కదా, దీనికి సంబంధించి ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారమ్మా? చేతి కురిస్తే కాంగ్రెస్ వస్తుందని అనుకుంటాను. ఎందుకమ్మా? అంటే మీకు ఎందుకు అనుకుంటున్నారు? అన్ని మంచి రకంగానే చేస్తారు కదా పనులు, ఇన్ని రోజులు కూడా మంచి రకంగానే చేసారు కదా, అందు గురించి. ఓకే, అంటే గతంలో అందుకొరకే అదే మళ్ళీ వస్తుందనే నమ్మకం. వాళ్ళు ఎన్నైనా చెప్పుకొని మనం వేసేది ఎక్కువ చేస్తాం, వాళ్ళు ఎన్ని చెప్పినా మనకు అవసరం లేని. ఓకే, అంటే ఏంటి మీ ప్రధాన సమస్యలు ఏంటి? దానికి సంబంధించి మీరు ఎందుకు ఇటువైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? ఇప్పుడు 2-3 సార్లు మేము పింఛన్కి అప్లై చేసినా మాకు కొత్తలకు రాలే. బీడీ కంపెనీ నుంచి కానీ మహిళా సంఘం నుంచి కానీ వచ్చేటోళ్ళకే వస్తున్నాయి, భూమి జాగాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకే వస్తున్నాయి, కానీ అందరిని కనిపెట్టాలి కదా, అట్లా కనిపెడతలేరు. అది మా బాధ. అందరు బతకాలి కదా, మనం ఒక్కరి బతికిన బతుకు కాదు కదా. అంటే మరి ఈ సమస్యను మీరు అధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకుపోయారా? వాళ్ళు ఏం చెప్పారమ్మా? తీసుకపోతే మనం పట్టించుకుంటా కదా వాళ్ళు.
వస్తుండే అనే వరకు అక్కడికి వెళ్ళిపోయే వరకు వాళ్ళు అటే ఇల్లు ఇటే అది అంతే అవుతుంది. 5 ఏళ్ళకు 2 సార్లు కానీ ఒకటి కావచ్చు మరి. కానీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి అయితే ఇప్పుడు గత సారి ఉన్న నాయకులు అయితే చెప్తున్నారు కదా. చెప్పుడైతే మత్తుగా చెప్తారు, చేసుడు మాత్రం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు వీళ్ళు చేస్తారని మీరు విశ్వసిస్తారా? అదే నమ్మకం కొద్దీ అనుకుంటున్నాను. ఓకే, అంతే. మాకు ఇంత పింఛని కావాలి, వాళ్ళకి ఇంత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, అంతే అంతే. అంటే గత ప్రభుత్వంలో మీరు దరఖాస్తు చేసుకున్నారని ఇళ్ళకి సంబంధించి ఏం చెప్పారు వాళ్ళు అప్పుడు? చేసినాం కానీ ఎవరికి రాలేదు సార్. చేసినాం పింఛని సూతరా చేసినాం. వీడికి 4 ఏళ్ళు తిరుగుతున్నాం. ఏం చెప్పారమ్మా అప్పుడు వాళ్ళు? ఏం చెప్పారు మరి? ఇస్తాం అన్నారు, ఇస్తలేరు, అత్తలేరు. ఏం చేయమంటున్నావు సార్ మరి చెప్పు. 3 ఒక్కో ఇంట్లో 3. మా సర్పంచ్ని అడిగితే మా సర్పంచ్ 3 వచ్చిన వాళ్ళు పక్కా ఉన్నాయంటే పక్కా ఉన్నాయి, నేను చూపిస్తాను, నువ్వేమి ఇస్తావంటే సప్పుడు లేదు. మాకు కనీసం ఒక్కళ్ళకన్నా ఉండదు. అటు బీడీ తరపున కానీ మహిళా సంఘం తరపున కానీ దేనిలో కూడా లేదు. అభయస్తం అంటే అభయస్తం కడుతుంది, ఏది కూడా శాంక్షన్ కాలే. ఏ పార్టీ అమ్మా మీ సర్పంచ్? మన సర్పంచ్ కరుణాకర్ది ఏం పార్టీ ఉండే? కారు గుర్తుంది. అంటే మీకైతే ఏం రాలేవు అప్పుడైతే? ఏం రాలేదు, ఇంతవరకు రాలేదు. 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఏం లేదు. అంటే మీరు ఎవరు అడిగిందే పింఛన్ గురించి, ఇండ్ల గురించి అయితే ఎవరికి రాంది మనకేం రావని దాని గురించి దరఖాస్తులు పెట్టినాం. ఏ చెత్త బుట్ల వారేసిండ్లోనే ఊకున్నాం. పింఛన్ గురించే తండ్లాడితే ఆ మాట చెప్పిండు. ఓకే, అంటే మరి ఇప్పుడు మళ్ళీ వస్తురా మీ దగ్గరికి వాళ్ళు? వస్తున్నారు మళ్ళా. అంటే మీరు మరి మళ్ళీ వాళ్ళతో మాట్లాడిరా? అంటే మాట ఇక నువ్వు 5 సంవత్సరాలు చేసింది చాలా తమ్మాను అన్న, ఆ మాట ఆడికే సాలైంది. పింఛన్ రావాలి, నాకు పింఛన్ వస్తలేదు. పింఛన్ రావాలి, పింఛన్ లేదు మాకు. పింఛన్ అందరికి ఉంది, పింఛన్ రాయాలి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మాకైతే పింఛన్లు అయితే లేవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేస్తామని చెప్తున్నారు. బాబు చెప్పండి, అంటే ప్రెసిడెంట్ ఏ పార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు? ఎందుకంటే ప్రతి పని చేసిర్రు కాబట్టి, ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీ చేస్తారు, వెనక ముందైనా చేస్తారు కాబట్టి కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు పక్క. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు వస్తున్నారు మీ దగ్గరికి. అంటే మీరు మాట్లాడిరా? మరి మీ సమస్యలు ఏమన్నా వారితో మాట్లాడిరా? వాళ్ళే వాళ్ళు వస్తారే, వాళ్ళతోటి మాట్లాడమంటారు. వాళ్ళు వస్తలేరు, వాళ్ళతోటి మాట్లాడతలేరు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మా దగ్గరికి అయితే వేరే నాయకులు అయితే ఎవరు రావట్లేదు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ సంబంధించి అయితే హామీలు అయితే నెరవేరుతాయన్న ధీమా అయితే మాకుంది. ఖచ్చితంగా మాకైతే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే మాకైతే గతంలో అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అవైతే మాకైతే ఇండ్లు సైతం రావడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా మేమైతే కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటు వేస్తామని చెప్పి కొంతమంది అయితే గ్రామాల్లో ఉన్న మహిళలు కావచ్చు, ఇతరత్ర చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులైతే తమ భవిష్యత్తునైతే నిర్ణయించుకోవడానికి అయితే సంసిద్ధమయ్యారు. ప్రస్తుతం అయితే ఇక్కడైతే కరీంనగర్ లోక్సభ పరిధిలో అయితే అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అయితే ఒక ఆతృత అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇక్కడ మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. బాబు చెప్పండి, అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ అయితే కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో? ఈ కరీంనగర్ నియోజక పరిధిలో అయితే మన రేవంత్ రెడ్డి నిలబెట్టిన క్యాండిడేట్కే వేస్తామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో హామీలు ఇచ్చి కేసీఆర్ గారు ఏం చేశాడంటే రైతులకు కొంతమందికే రుణమాఫీ చేసి చాలా మందికి చేయలేదు. వాళ్ళ హామీలు కరెక్ట్ లేవు కాబట్టి రైతులంతా చేతి గుర్తుగా రేవంత్ రెడ్డి గారికి వేసి గెలిపించినాం. ఇప్పుడు కూడా మేము అదే అనుకుంటున్నాం. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చారు. ఇంకా కూడా ఇప్పుడు మన యూట్యూబ్లో పెడుతుండు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఇంకా అవి కూడా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్తుండు. అందుకొరకే మనకి, ఎందుకంటే రైతులను కొద్దిగా వాళ్ళ బాగోగులు చూసే వాళ్ళు కావాలి కాబట్టి మనకు హామీల వరకే పరిమితం కాకుండా చేసి చూపించాలి. చేసి చూపిస్తే మాత్రం, ఎందుకంటే ఎట్లుంటుంది అంటే వాళ్ళ కష్టాలు గుర్తించి కొంచెం అట్లా చేస్తే మాత్రం బాగుంటుంది. పనిచేసే వ్యక్తులు కావాలి కాబట్టి మనకు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తాను హామీలు చేస్తాడు కూడా. కొన్ని నెరవేర్చి ఇంకా కొన్ని ఉన్నాయి కూడా చేయగలుగుతాడని చెప్పి అతనికి వేస్తాను అనుకుంటున్నాను. బండి సంజయ్ కంటే ఒకసారి అవకాశం ఇచ్చినా 2 సార్లు అవకాశం ఇచ్చినా కానీ ఎట్లుంటుంది అంటే ఆయన కూడా వచ్చి మన కష్టాలు ఏమైనా ఎట్లున్నాయి, మీ పరిస్థితులు ఎట్లున్నాయి, మీకు ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా లేవు అని అడిగిన వాళ్ళు దాఖలాలు లేవు. అందుకొరకు అట్లా. ఎందుకంటే వీళ్ళు వచ్చి మనం ఓట్ల వరకే వచ్చి ఓట్లు అడిగి వాళ్ళు గెలిచిన తర్వాత మమ్మల్ని మనకి మాకు అవస్థలు ఏమున్నాయి, మీకు ఏమైనా అనుకూలం ఉన్నాయా లేవు అని అడిగిన వాళ్ళు లేరు కదా. అందుకొరకు అట్లా అన్నాడు. పనిచేసిన కావాలి మనకు కావాల్సింది, పనిచేసే వ్యక్తులు కావాలి అంతే. వాళ్ళు శత్రుత్వం కాదు, వీళ్ళే శత్రుత్వం కాదు, మంచి పనిచేసే క్యాండిడేట్ కావాలి మనకు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేడిపల్లి సత్యం గారు కూడా మంచి పనిచేసే క్యాండిడేట్ అని చెప్పి అట్లా కూడా మేము ఆయన చూసి కూడా అప్పుడు ఆయనకే వేసినాం, గెలిపించినాం. ఇప్పుడు కూడా మేము మన రేవంత్ రెడ్డి క్యాండిడేట్కే వేస్తానని అనుకుంటున్నాం. ఓకే,
పనిచేసే వ్యక్తులు వాళ్ళు మనకు కావాల్సింది. ఎందుకంటే వాళ్ళకు అట్లోని వాళ్ళే అని కాదు. ఇప్పుడు ఈ కేసీఆర్ గారు ఏం చేసిందంటే రుణమాఫీ చేస్తారు కాలక్షేపం చేసుకుంటూ వచ్చి ఆఖరికి వస్తే కొంతమందికే రుణమాఫీ చేసిండు. ఎక్కువ మందికి రుణమాఫీ చేయలేదు. వాళ్ళు రైతులు ఎంతో ఆశ కొద్దీ అట్లా పంటలు పండగను అట్లను వాళ్ళు దివాళా తీసుకుంటే ఆశ కొద్దీ ఉంటే ఆ రుణమాఫీ కాలేదు, వాళ్ళకి ఆశలు తీరలేదు. అందుకొరకే వాళ్ళకు కూడా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఇంతే చేసేటట్టు చెప్పి ఆయన విరమించుకొని కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డి గారికి ఆయన తను కూడా ఎన్నో రోజులుంది 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి ఆయన చేయగలుగుతాడని చెప్పి తనకే గెలిపించినాం. ప్రధానంగా ఇప్పుడు మన గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఎవరికైనా కానీ ఇప్పుడు 5 ఏళ్ళు నడుస్తుంది కాబట్టి మనకు ఏదైనా కావాలనుకుంటే కాంగ్రెస్కే ముందంజలు ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు గతం నుంచి చూసుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు మీరు ఏమన్నా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? గత ప్రభుత్వం అంటే వాళ్ళకే వాళ్ళు అన్ని నింపుకొని పెట్టుకున్నారు. ఇక ఒక 5 సంవత్సరాల కంటే కొత్త మురిపంగా ఎంతో బాగానే చేశారు. కానీ తర్వాత వచ్చేసి ఈ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ వారి ఇప్పుడు అందరికి విసుగు చెందిందని మొత్తం. అందుకని వాళ్ళని అసలు అడిగేటోళ్ళు లేరు. వాస్తవంగా ఆ పార్టీకి పుట్టగతులు అనేది లేదు. ఓకే, మరి బీజేపీకి సంబంధించి ఏం చెప్తారు? బీజేపీ అంటే అదొక సొంత ఎజెండా. ఏదో ఒక రామ జపం చేసుడు కానివ్వండి, ఏం లేదు అంతే. నేను హిందూ అంటే అన్ని ఇది ఇండియా, ఇది ఏంది ఇండిపెండెంట్, అందరూ ఉండాలి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి బీజేపీ కూడా అంత నేను అనుకుంటలేను. అది బయట సంగతి మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే బీజేపీకి అది ఇక్కడ ఏమి ఉండదండి. ఓకే, అంటే కాంగ్రెస్ లో మీకు నచ్చిన అంశం ఏంటి? మరి కాంగ్రెస్ లో నచ్చిన అంశం అంటే కాంగ్రెస్ ఇయ్యాలది కాదు. అది మన తాత ముత్తాతలు అప్పుడు సంధి పుట్టినటువంటి కాంగ్రెస్. ఏదో తోడుకోవాలి, తినాలి, పొడబెట్టుకోవాలనేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. అది నా ఉద్దేశం. కానీ ఇప్పుడైతే నిన్న కేటీఆర్ ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. అంటే ఇప్పుడైతే గత తెలంగాణ ఆవిర్భవించినప్పుడు హైదరాబాద్ అయితే కేంద్ర పాలిత ప్రాంతం అయితే చేస్తామని చెప్పి ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇప్పుడు గులాబీ జెండా ఉంటేనే కేంద్ర పాలిత ప్రాంతం అయితే అవ్వదు. కాబట్టి మనమైతే అక్కడ మన బాణి వినిపించాల్సిన సమయం అయితే ఆసనమైంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే గెలిపించాల్సిన టైం అయితే ఆసనమైందని చెప్పి కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? కేటీఆర్ వ్యాఖ్యలు అవన్నీ అప్పటి మందమే. ఏదో మళ్ళీ ఇంకా కొంచెం నిలబెట్టుకోవాలి, ఒకటన్నా రావాలి, మాది ఇంకా ఉండాలి అని అంటారు. కానీ అసలు ఈ 5 సంవత్సరాల వాళ్ళ పేరే ఉండదు. బీఆర్ఎస్ అనే పేరే ఉండదు. పూర్తి నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. ఓకే, ఫైనల్ గా చెప్పండి. అంటే ఫైనల్ గా ఇక్కడ ఇప్పుడు కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ఏమొస్తుందని మీరు భావిస్తున్నారు? కరీంనగర్ వచ్చేసి నాకు తెలిసి కాంగ్రెస్ రాజేందర్ గారికి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ వచ్చేసి బండి సంజయ్ గారికి ఉంటుంది. అంతకంటే శివ ఇక నేనేం చెప్పదలుచుకోలేదు. ప్రస్తుతం అయితే మనతో పాటు ఒక గౌడాన్ని ఉన్నారు. ఒకసారి వారిని సైతం వారు మనోగతం సైతం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు? ఇప్పుడైతే ఓట్లు అయితే వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? నేను టీఆర్ఎస్ వస్తా అనుకుంటున్నాను. టీఆర్ఎస్ కి ఓటేయాలి. మన తెలంగాణ గలం ఢిల్లీలో వినిపించాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ గెలవాలి. టీఆర్ఎస్ఏ మన వినోద్ కుమార్ అన్న రావాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అప్పుడు తెలంగాణ కోసం ఎవరు కొట్లాడలే, ఎవరు పోరాటం చేయలే. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడింది వినోద్ కుమార్ అన్న, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నేను కూడా తెలంగాణ పౌరునిగా నేను తెలంగాణ కోసం కొట్లాడినా. అప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు బండి సంజయ్ గాని వీరు ఎవరెవరో అంటున్నారు, ఎవ్వరు కూడా ఒక్కడు కూడా టీఆర్ఎస్ కావాలి, తెలంగాణ రావాలని ఏ ఒక్కరు కూడా అనలేదు. ఈ కిషన్ రెడ్డి కూడా అనలేదు. ఈ రేవంత్ రెడ్డి కూడా పిస్తలు పడుకొని తిరిగిండు ఆయన కాంగ్రెస్ తరఫున. ఆయన అప్పుడు టీడీపీలు ఉండే. అందుకోసమే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా కానీ ఈ తెలంగాణ మన ఈ పోరాటం చేసినందుకు ఈ వినోద్ కుమార్ అన్న గెలిస్తే అక్కడ ఢిల్లీలో మన తెలంగాణ ఇంకా ఒక పోరాటం ఉన్నది అనే దానికోసం ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవాలి, మనం గెలిపియాలి అని నేను ఈ ఆర్టీ తరఫున ప్రజలందరికీ, మా కార్యకర్తలందరికీ, టీఆర్ఎస్ తరఫున కొట్లాడే వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. వారితో పాటు మరొక మహిళ అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే మీరు ఏ పార్టీ వస్తారని అనుకుంటున్నారు ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో? అనుకుంటున్నాం. అంతకుముందు 3,000 వచ్చినాయి. ఇప్పుడు ఆ పార్టీ ఇస్తారు. చెప్పు. అంతే 3,000 వచ్చినాయి. అయినాకు 2,000 వచ్చినాయి. 2,000 వచ్చినాయి. నాకు అత్తలేవు 4,000 ఇప్పుడైనా చచ్చిపోయి ఇత్తలేరు. అంటే మీరు మాట్లాడి రమ్మ పెడుతున్నా? మరి మాట్లాడలేదు కానీ మాట్లాడినా కానీ అటే పోతున్నాయి. మరి ఎట్లా ఇట్లయితే మరి ఇప్పుడు మీకు సమస్యలు ఎట్లున్నాయి? ఎటువంటి సమస్యలు? మీ మనసులు ఎట్లుంటే మా మనసులు అట్నే ఉంటది. అంతే. మరి ఎవరికి ఓటేస్తారు ఈసారి? ఇక మీరు ఎట్లా ఇవ్వంటే మేము అటే చేస్తాం.
మా బుద్ధి ఉన్నది ఇక్కే ఇస్తాం, నీకే ఇవ్వంటే నీకే ఇస్తాం, తొందర ఏం లేదు, నీకే ఇస్తాం. అంటే మేము ఓట్ల గురించి రాలేదు, మాకేమని రాలేదు, మీ ఊరు ఎవరికి వేస్తారని అడగడానికి వచ్చినాం మేము. అడుగుటానికి వచ్చిర్రా, ఏం బాధలేదు, ఇస్తాం. అంటే ఎవరికి వేస్తారు మరి? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ? ఇక అనుకుంటున్నాం ఎట్లా అవుతుందో మరి. మీకన్నా ఎక్కువ మాకేమున్నది, మాకన్నా ఎక్కువ మీకేమున్నది. మీరు అత్తికి ఇట్లా కావాలంటే వేస్తాం అంతే. ఇక మా పానం మంచుకుంటలేదు, ఎప్పుడు గట్టినే ఉంటుంది. ఆయన చచ్చిపోయిన నుంచి గట్టినే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయమ్మా నీకు ఇప్పుడు? అలా బాగున్నాయి, మీకు తెలియదా? ఎన్ని ఉంటాయి నీకు? 60 ఉంటాయి. 60 ఉంటాయి. 60 అని రాసుకున్నారు. మరి ఎట్లా ఇప్పుడు నీ సమస్యలు ఏమన్నా, ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తే నీ సమస్యలు తీరుతాయని నువ్వు అనుకుంటున్నావు అమ్మా? ఇక నీకు తెలియదా, నేను అనేది ఉన్నది. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్తే తెలుస్తుంది. మేము అన్నం తత్తయ్యా మరి నువ్వు చెప్తే తెలుస్తుంది, నీ సమస్య చెప్తేనే నువ్వు తెలుస్తుంది. అమ్మ అన్నం పెట్టమంటేనే పెడతావు కదా. మరి నువ్వు చెప్పండి ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఏ పార్టీ ఓటేస్తా అనుకుంటున్నావు? ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నావు ఇక్కడ? 3000 అనుకుంటున్నాం మేము. అంటే ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నావు ఇక్కడ? అంటే కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా? ఏదత్తదో మనం చూస్తున్నాం, ఏదత్తదో దేవుని దయ, మన చేతులు లేదు కదా. అంటే మరి దేవుని చేతిలో పెట్టి నువ్వు మరి ఊకుంటావా? అట్టుంటదా కానీ మీరు ఏమన్నా దిక్కేస్తా. నేను ఏమన్నాడు కాదమ్మా, నేను ఓట్లు నాకేమని రాలేదు, నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావని అడగడానికి వచ్చిన. ఏ పార్టీ గెలుస్తుందని తెలుసుకుందామని వచ్చిన. అయితే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? ఇక అనుకుంటున్నా ఎట్లా అవుతుందో దేవునికి ఎరక, మనకు తెలుస్తుందా. ఇక్కడ ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక పువ్వేనో లేకపోతే అదేనో ఇదేనో ఏదో అంటే ఏ పార్టీ? ఒక పార్టీ పేరు అనేది ఉంటది కదా, 3 అయితే రావు కదమ్మా. ఏదో వస్తుంది అనుకుంటున్నారు? పువ్వు కావచ్చు లేకపోతే ఏదన్నా కావచ్చు. అంటే పువ్వు వస్తుంది అనుకుంటున్నారు. అంటే ఎందుకు గతంలో మీకు చాలా మంచి జరిగింది అనుకుంటున్నారు? ఏడ ఇంకా ఇక మీకు దోచినట్టు చెయ్యండి. అంటే ఏంటి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు మాట్లాడారు ఎవరితోనా? ఏం లేవు సమస్యలు మాకేం లేవు. పువ్వు వస్తుందని అయితే అనుకుంటున్నారు. అనుకుంటున్నారు, ఇంకా ఏది పూర్వంగా అనుకోలే, ఏది బుద్ధి బుద్ధి ఇస్తే అదే అంటున్నా. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం, కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. మేమైతే గత ప్రభుత్వంలో అయితే అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నాము, మాకైతే ఎటువంటి పింఛన్లు రాలేదు అనేది వీరైతే వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.